ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా అనే సినిమా నిన్న మే 23న రిలీజ్ అయింది. సినిమా అంటే మ్యాడ్ మ్యాక్స్ అనే ఈ సిరీస్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇది అంటే హాలీవుడ్ సినిమా అయినా ఇది ఆస్ట్రేలియన్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే 1979లో ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ జార్జ్ మిల్లర్. ఆ తర్వాత వెంటనే మ్యాడ్ మ్యాక్స్ 2 వచ్చింది 1981లో. దానికి కూడా జార్జ్ మిల్లర్ డైరెక్టర్. ఆ తర్వాత మూడో పార్ట్ వచ్చేసి మ్యాడ్ మ్యాక్స్ బియాండ్ థండర్ డోమ్ అని 1985లో వచ్చింది. ఆ మూడింటికి డైరెక్టర్ ఒకడే, ఆస్ట్రేలియన్ డైరెక్టర్. ఆ తర్వాత 30 ఏళ్ళకి మొన్న రీసెంట్గా 2015లో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అని వచ్చింది. అది బ్లాక్ బస్టర్ సినిమా. అప్పుడు అందరికీ తెలిసింది మ్యాడ్ మ్యాక్స్ అనే సినిమా. ఇక ఇప్పుడు నిన్న వచ్చిన సినిమా 2024లో ఆల్మోస్ట్ ఒక 9 ఏళ్ళ తర్వాత వచ్చిన సినిమా ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా. అంటే ఈ సినిమా వచ్చేసి 2015లో వచ్చిన సినిమా కంటే ముందు జరిగిన కథ అన్నమాట. అలా సెట్ చేశారు. 2 గంటల 20 నిమిషాలు ఉంది సినిమా. మొదటి 20 నిమిషాలు అంటే చూసేసరికి నాకు మతిపోయింది. అబ్బాయి ఎంత బాగుంది అనుకున్నా. అంటే యాక్చువల్గా ఈ సినిమా చూడడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ సినిమాలో క్రిస్ హెమ్స్ఫోర్త్ ఉన్నాడు. అతను ఎవరు అంటే క్రిస్ హెమ్స్ఫోర్త్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. బట్ థార్ అంటే అందరికీ తెలుసు. థార్ హీరో అతను. అదే కాకుండా థారే కాకుండా రీసెంట్గా అతను 2 సినిమాలు నెట్ఫ్లిక్స్లో వచ్చాయి. ఎక్స్ట్రాక్షన్ 1, ఎక్స్ట్రాక్షన్ 2 అని. అది సో నాకు చాలా ఇష్టం క్రిస్ హెమ్స్ఫోర్త్. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా అసలు ఇంత వైల్డ్గా, ఇంత విచిత్రంగా, ఇంత పిచ్చిగా ఎలా తీస్తారా అనిపిస్తుంది. ఎందుకంటే నేను 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ అప్పట్లోనే పిచ్చగా నచ్చింది నాకు. అది అంటే ఇది ఇప్పటి టైంలో జరగదు, ఇదంతా ఫ్యూచర్లో జరుగుతుంటుంది. అంటే ప్రపంచం అంతమైపోయి, ప్రపంచం అంతా ఎడారి అయిపోయి అలా అసలు విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ సినిమా కూడా అంతే. దీనికి ముందు జరిగిన కథే కాబట్టి అంటే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి హీరోయిన్ అనమాట. హీరో ఆమెదే. ఇంతకుముందు వచ్చిన సినిమాలో ఆమె పెద్దగా అయిన తర్వాత జరిగే స్టోరీ, ఇప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి జరిగే స్టోరీ చూపిస్తారు. సో అంటే సింపుల్ లైన్ ఇది. ఇప్పుడు వచ్చిన కథ ఏంటంటే సింపుల్, అంటే ఒక జస్ట్ రివెంజ్ స్టోరీ అంతే. హీరోయిన్ వాళ్ళ అమ్మని విలన్ చంపేస్తాడు, హీరోయిన్ విలన్ని చంపేస్తుంది, అంతే కథ పరంగా చెప్పాలంటే సింపుల్ లైన్ అదే. ఏమంటే ఆ సెటప్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉంటుందో ఫ్యూచరిస్టిక్ స్టేజ్లో మొత్తం ఎడారిలో చిన్న పండు కోసము, ఫుడ్ కోసము గొడవలు, కొట్లాటలు, అసలు ఇదంతా సెటప్ అంతా వైల్డ్గా ఉంటుంది. అసలు బియాండ్ ఇమాజినేషన్. కొన్ని సీన్లు అయితే చూడలేము. అసలు ఎలా తీశారు ఇంత యాక్షన్, ఎలా అసలు సాధ్యము, ఎలా పాసిబుల్ అనే విధంగా ఉంటుంది యాక్షన్ పార్ట్ అయితే. బట్ అంటే క్రిస్ హెమ్స్ఫోర్త్ని విలన్గా చూపించడం నాకు నచ్చలేదు. నేను హీరో అనుకున్నాను కానీ అతను విలన్గా చూపించేసరికి నాకు అది నచ్చలేదు. బట్ అతను విలన్గా చూపించిన కామెడీ టైమింగ్ అదంతా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ కూడా లేదు రోల్ క్రిస్ హెమ్స్ఫోర్త్ది. మొదటి 20 నిమిషాలు, లాస్ట్ ఒక 10 నిమిషాలు క్లైమాక్స్లో క్రిస్ హెమ్స్ఫోర్త్ మేజర్గా ఉంటుంది పార్ట్. ఇక మిగతా 2 గంటల సినిమా అంతా ఇంకేదేదో నింపేశారు. ఆ రాజ్యము అంటే ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం దండెత్తడము, ఇదంతా ఇంకా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే బాగానే ఉంది కానీ చూడ్డానికి. బట్ ఓవరాల్గా చూడాలని చెప్పాలంటే ఓకే అంట నేను. అంటే మ్యాడ్ మ్యాక్స్ నచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా నచ్చుతుంది. వాళ్ళకి ఈ యాక్షన్ అసలు ఎలా తీస్తారని, అన్ని బైకులు, స్టంట్లు, అబ్బబ్బబ్బా అదిరిపోతుంది. అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. చక్క వెళ్ళిపోతుంది. 2 గంటల 20 నిమిషాల సినిమా కూడా ఒక్క నిమిషం కూడా ఎక్కడ మనకు బోరింగ్గా ఉంది అనిపించదు. అసలు అంత ఫాస్ట్గా ఉంటుంది, అంత యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. ఏమంటే అంటే క్రిస్ హెమ్స్ఫోర్త్ కోసం ఒకసారి చూడొచ్చు, లేదా మ్యాడ్ మ్యాక్స్ కోసం, ఆ సిరీస్ కోసం ఒకసారి చూడొచ్చు. సో నన్ను అడిగితే చూడమనే చెప్తాను. అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి అంటే అడల్ట్ కంటెంట్ కానీ ఇలాంటివి ఏం లేదు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. చాలా రోజులు సినిమాలు లేక ఇప్పుడు ఈ సినిమా వచ్చింది, మ్యాడ్ మ్యాక్స్ సాగా ఫ్యూరియోసా అనేసి. 2024 మే 23న రిలీజ్ అయింది సినిమా. సో కుదిరితే చూడండి. నా రేటింగ్ వచ్చేసి 2 out of 5 ఓకే అంటాను. గుడ్ అని చెప్పను, అందుకని మొదటి 20 నిమిషాలు నచ్చింది నాకు. మిగతా 2 గంటలు ఓకేగా ఉంది. ఇంకా దీని తర్వాత ఇంకో సినిమా కూడా రాబోతుంది మ్యాడ్ మ్యాక్స్ సిరీస్లో. ఎందుకంటే సినిమా ఎండ్ చేయలేదు. సో ద మ్యాడ్ మ్యాక్స్ ద వేస్ట్ ల్యాండ్ అనేసి ఇంకా ఎప్పుడు వస్తుందో, ఇంకో 5 ఏళ్ళు పడుతుందో 10 ఏళ్ళు పడుతుందో తెలియదు. కానీ దానికి కూడా జార్జ్ మిల్లర్ డైరెక్టర్. అన్నిటికీ ఇది ఆస్ట్రేలియా సినిమా అని చెప్పాలి మామూలుగా అంటే. బట్ మనం అన్నిటికీ హాలీవుడ్, అమెరికా సినిమాలే అనుకుంటాం కాబట్టి ఇది యాక్చువల్ ఆస్ట్రేలియన్ వాళ్ళ సినిమా ఇది, జార్జ్ మిల్లర్ది. సో అది మన ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా. మన క్రిస్ హెమ్స్ఫోర్త్ విలన్గా, అండ్ హీరోయిన్ అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి. ఒరిజినల్ చెప్పాలి అంటే
2015లో వచ్చిన దాంట్లో అయితే చార్లీస్ థారన్ తన కోసమే, తన వల్లే హిట్ అయింది ఆ సినిమా, తన కోసమే చూడాలి. టామ్ హార్డీ కూడా ఉన్నాడు దాంట్లో. ఇది మాత్రం క్రిస్ హెమ్స్ఫోర్త్ కోసమే. ఓకే, అది మన ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా థియేటర్స్లో ఉంది. నేను రిలీజ్ అయింది. మనకు ఎలాగో థియేటర్స్లో తెలుగు సినిమాలు ఏం లేవు కాబట్టి ఇదే దిక్కు. తెలుగులో కూడా డబ్బింగ్ చేసే ఉంటారు, తెలుగులో కూడా చూడొచ్చు, లేదంటే ఒరిజినల్ ఇంగ్లీష్లో చూసేయండి. ఓకే, బాయ్.